శ్రీ సోమకేతు మహారాజు గారు ఈ అర్ధరాత్రి మీ అందరినీ ఎందుకు రక్షించాల్సి వచ్చిందో, ఈ గడ్డిని ఎందుకు తెప్పించాల్సి వచ్చిందో తెలుసా? తెలియదు. అయితే వినండి. కొద్ది కాలం కిందట మన చందన్ రాజు గారు రాతి విచిత్రంగా సరిపోవడం మీ అందరికీ తెలిసిందేగా. శైలశక్తులు కూర్చోమని మహారాజు గారు, రాక్షస కూర్చోమని మేము తమ్మిన వారమై నాటి నుంచి నేటి వరకు రాత్రి పవళ్ళు ఈ రహస్యం ఏమిటో బయటికి తీయాలని శ్రమపడి ఇప్పటికి పట్టుకోగలిగాం. అదిగో అదే ఆ నరరూప రాక్షసు. అవును, ఈ రాక్షసే మన చందన్ రాజు గారిని తినియ్యాలని ఇక్కడికి తీసుకొచ్చింది. భయపడకండి, ఇక దీని వాత ఎవ్వరూ పడకుండా చందన్ రాజు గారితో పాటు ఈ రాక్షసికి కూడా అంత్యక్రియలు చేసేయాలి. రండి. నేను ఇలాంటి మనిషిని నిజంగా మనుషులనే ఉంచుతారా? అవును, ఇదేదో విచారించాల్సిందే. రాజు నిరుడుగా మీరెవరు విచారించడానికి? నేను విచారిస్తాను. నువ్వు రాక్షసు కాక మనిషి అయితే ఈ ఘోరం ఎవరు చేశారు? దేవకనికి చేసింది. దేవకనికి ఇంత పౌరు పనిచేస్తారా? ఎలా నమ్మడం? ఎవరు నిన్ను సాక్ష్యం? మీ మాలి గారిని పిలిపించి వారికి అంతా తెలుసు. అయితే ఇంకే పిలిపిస్తండి. ఊరి పిచ్చి వాళ్ళారా, మాలి పెట్టుకుంటే ఈనాటి తాగేవా? ఆ మాలి ముందు పొట్టలు పెట్టుకుని ఈ ఘోరం చేసింది. కాదన్నారా? మాలి గారు మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు. నేను రాక్షసి కాదు, వారి భార్యను. చూసారా దీనెత్తు? ఈ రాజ్యానికి మహారాణి అయి రోజుకొకరి చొప్పున ప్రజలందరినీ పీకు తినాలని చూస్తుంది. ప్రభు, మీరు ఎలాగైనా ఈ అరిష్టాన్ని వారించి ప్రజలందరినీ రక్షించండి. ఏమిటి మీ తీర్పు? ఏముంది, నా ప్రజలందరి మేలు కోరి నేను న్యాయమే చేస్తాను. ఇక యువరాజ్ చందన్ బ్రతుకుతాడని ఆశ నాకు లేదు. దేవత చంపిపోతే నరమానవులు మనం బ్రతికించగలవా? నా మమకారం అంతా చంపుకొని మా బావకు దహనక్రియ చేశాను. ఈ రాక్షసి ఆయనందుకు కనుక ఆయనతో పాటు సంగమనం చేయడానికి ఉత్తరవిస్తున్నాను. నన్ను కాకండి, నేనే ఆ పాపి. రాములానే దేవకన్య వారిని చంపింది. నేను చచ్చిపోతే దేవకన్య వారిని తప్పక బ్రతికిస్తుంది. నన్ను చంపి మీ యువరాజు గారిని రక్షించుకోండి. ఇదిగో రాక్షసి, ఇక నీ మాయలకి ఎవ్వరూ మోసపోరు. మహారాజు గారు తీర్పిచ్చేశారు. నిన్ను మారణ హోమం చేసి భూమిదంతా ఎత్తి సీతాలో దట్టించి భూమి స్థాపితం చేసేస్తాం. వెంటనే చుట్టూ పెట్టిందిగా ఈ సొత్తు పొందే సెలవుటి కానివ్వండి. తక్షణం దగ్గర పిలిపించింది. ఆగు, దేవుడు తలుచుకోనియండి. తన అహంకారంతో అజ్ఞానంతో దేవతలందరికీ తలవంపులు తీసుకొచ్చింది. ఈశ్వరుడు దేవతలకు శక్తుల్ని ప్రసాదించింది మానవుల్ని పీడించడానికి కాదు, వాళ్ళని ఉద్ధరించడానికి. ఆ జ్ఞానం లేకుండా ఈ చెంచెల రాక్షసిలాగా మానవులతో పంతానికి పోయి
తన దేవత్వాన్ని పోగొట్టుకుని ఈ విధంగా పద్దురాలైంది. ఈ రాక్షసికి సర్వేశ్వరుడు తగిన శిక్ష విధించి దేవతలందరికీ ఒక గుణపాఠం నేర్పాడు. ఇక ఈ చెంచల దేవతల మధ్య ఉండదగింది కాదు. కనుక నేటి నుంచి దేవసభా ప్రవేశానికి అర్హత లేకుండా చేసి ఈ చెంచలలో ఉన్న మహిమలన్నీ ఉపసంహరిస్తున్నాను. ఇంకేం లాభం లేదు. ఒరే కింకర్లు, మీ కరదండాలతో గండకత్తం వేయండిరా. మహాప్రభు అంతస్తు వరకు పోయింది. మంత్రిని ముందు ఆ గౌరవం నాకు దక్కించండి. నీకు ఇంకా ఈ గౌరవం దక్కనిస్తానా? నీ మూలనే ఇదంతా జరిగింది. నువ్వు బ్రతుకుండి ఉప్పు పాత్రలో పడాల్సిందే. కింకర్లు చూస్తారేమిగా. అమ్మా అమ్మా ఏమిటది? ఆపండి ఆపండి ఆపండి. ఆపండి రా. ఏమిటి బాబా ఇదంతా? ఏం చెప్పను? నీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించు బావా. అన్నాను. ఏమిటి మళ్ళీ? ఏమిటిదంతా? ప్రారంభం బాబు, ప్రారంభం. భగవంతుని దయ వల్ల గడిచి బయటపడ్డా. అమ్మా నాయన, మా వారిని మాకు ఒప్పగించు. మా చందన్న అదృష్టవంతుడు. నీకోసమే ఆడు దేశాలన్నీ తిరిగాడు. ఆనాడే నీవు కనిపించుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. మహాప్రభు, ఆ ఘనకార్యం చేసింది నేను. దానికి నాకేం శిక్ష విధిస్తారో సిద్ధంగా ఉన్నా. నువ్వేం చేసావు? చేయించింది నేను. ఆ శిక్ష ఉంటే నాకు ముట్టాలి. ధూమకేతు చేయించడానికి గాని చెయ్యడానికి గాని మన చేతుల్లో ఏముంది? అంతా ఆ విధి చేతిలో ఉంది. అవును మహాప్రభు, అదే ఇప్పుడు రుజువైంది. దశకోటి దేవకన్యలు, శతకోటి ధూమకేతులు, సహస్రకోటి నిక్షేపరాయుళ్ళు కలిసినా అదృష్టవంతుని చెడగొట్టలేరు, దరిద్రుని బాగు చేయలేరు. అందుకే ఈ దంపతుల కథే సాక్షి. అవునవును, ఎవరి యోగం వారిది. రేపు మన పట్టాభిషేకం ముహూర్తానికే చంద్రునికి పట్టాభిషేకం చేయిద్దాం. చంద్ర మహారాజు గారికి, చంద్ర మహారాజు గారికి, చంద్ర మహారాజు గారికి.